ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజున మేషరాశి వారికి ఈ సందేశం సామాన్యమైనది కాదు. సకల లోకాలకు జీవనాధారమైన ఆ సూర్య భగవానుడి ప్రకాశంతో మీ ఇల్లు, మీ ఇంటిని కాపాడే మీ కులదేవత అమ్మవారి సంపూర్ణ ఆశీస్సుల సంకల్పంతో ప్రత్యేకంగా మీకోసమే రూపుదిద్దుకుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను పూర్తి ఏకాగ్రతతో ఆలకించండి. ఇక్కడ వెల్లడి చేయబోయే కొన్ని సమాచారం మీ జీవిత గమనానికి సంబంధించిన రహస్యాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దని నా మనవి. కొన్ని దైవిక రహస్యాలు గోప్యంగా ఉన్నప్పుడే వాటి శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సూర్య భగవానుడు మేషరాశి వారి కులదేవత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, జై కులదేవత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు, సిరి సంపదలు, సకల శుభాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవన ప్రయాణంలో ఒక అద్భుతమైన, ఒక చరితాత్మకమైన, ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక సరికొత్త శంఖం మొదలు కాబోతుంది. ఈ రోజు మీ తలరాతను శాశ్వతంగా మార్చివేయగల శక్తివంతమైన సువర్ణ ఘడియలు. మీ అదృష్టం గిరగిర తిరిగి విజయాల పరంపర మొదలయ్యే శుభ సమయం ఆసన్నమయ్యింది. ముఖ్యంగా ఈ రోజు ఆ వార్త విన్న మరుక్షణం నుండి మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్నారంటే ఆ సూర్య భగవానుడు మరియు మీ కులదేవత మిమ్మల్ని సంపద మరియు సంతోషం వైపు నడిపించే మొదటి అడుగును ఇప్పటికే వేయించాడని గ్రహించండి. ఇది ఒక మహా అదృష్ట యోగం. ప్రత్యక్షంగా నారాయణుడు, మీ రాశిధిపతి అయిన ఆ సూర్య భగవానుడి దివ్య కాంతితో, మీ అధిపతి అయిన కుజ భగవానుడి అండతో, కులదేవత అమ్మవారి అనుకూలతతో ఈ యోగం సిద్ధిస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో మనమందరం కలిసి ఆ సూర్య భగవానుడిని, మన కులదేవత అమ్మవారిని మనసారా ప్రార్థించి వారి కృపకు సంపూర్ణ ప్రార్థులవుదాము. ఈ రోజు 24 గంటల మేషరాశి వారు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలేమిటి, అలాగే ఈ శుభ ఫలితాలు 100 రెట్లు పెంచుకోవడానికి, వాటిని స్థిరంగా మీ జీవితంలో నిలుపుకోవడానికి మీరు చేయవలసిన శక్తివంతమైన పరిహారాలేవి, ఆ వివరాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు వింటేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ జీవితంలో ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన, కీలకమైన మలుపు తీసుకోబోతుంది. ముఖ్యంగా ఈ రోజున మీకు ఒక అద్భుతమైన శుభవార్త, బహుశా అది ఒక ఫోన్ కాల్ రూపంలో మీ చెవిన పడబోతుంది. అది మీ జీవిత గమ్యాన్ని, మీ ఆలోచన విధానాన్ని, మీ ఆర్థిక స్థితిని శాశ్వతంగా మార్చివేయబోయే అతిపెద్ద మలుపు కాబోతుంది. ఈ మాటలు తేలిగ్గా తీసుకోకండి, ఎందుకంటే ఈ రోజు నుండి మీ జీవిత దిశ పూర్తిగా 100% మారబోతుంది. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు, అనుభవించిన వేదనలు, ఒంటరిగా కార్చిన కన్నీళ్లు ఇక చాలు. ఇప్పటి వరకు సరైన ప్రతిఫలం పొందే సుమగ సమయం వచ్చి చేరింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే నేను మీకు ఒక సూచన ఇచ్చాను, గుర్తుందా? ఆరంభం కొంచెం సవాలుగా అనిపించిన సమయం గడిచే కొద్దీ మీ జీవితంలో ఊహకు అందని అసాధారణమైన మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పాను. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. ఆ సూర్య భగవానుడు మరియు మీ కులదేవత లీలలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఏదైతే కేవలం ఒక కలగా మిగిలిపోయిందని మీరు నిరాశతో చేతులు ముడుచుకుని కూర్చున్నారో అది ఇప్పుడు మీ కళ్ల ముందే సజీవంగా, సత్యంగా నిలబడుతుంది. ఇప్పుడు మీ సూర్యదేవుడు మరియు కులదేవత దైవిక కృపకు సంపూర్ణంగా ప్రార్థులయ్యారు. అయితే ఈ మహత్తర విజయాన్ని, అద్భుతమైన అదృష్టాన్ని అందుకోవడానికి మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 3 విషయాలకు మీరు పూర్తి 100% దూరంగా ఉండాలి. మొదటిది, మీ చుట్టూ ఉన్న ఒక నమ్మక ద్రోహి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఒకరున్నారు. అతను మీకు చాలా దగ్గరగా, ఆప్తుడిలా, మీ శ్రేయభిలాషలాగా నటిస్తూ మీ వెనక నుండి మీ పతనాన్ని, భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉన్నాడు. అతని విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. రెండవది, మీరు చాలా విలక్షణమైన, లోతైన, అత్యంత సాహసవంతమైన మరియు కోపతాపాలు త్వరగా వచ్చే మనస్తత్వం కలవారు. మీ రాశి మేషరాశి కావడం వల్ల మీరు ఎప్పుడు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని, అందరికీ న్యాయం చేయాలని గట్టిగా పోరాడారు. కుజ భగవానుడు మీకు అపారమైన నాయకత్వ లక్షణాలు ఇస్తాడు, కానీ అదే సమయంలో మిమ్మల్ని సులభంగా లోతైన మానసిక మదనానికి, ఆవేశానికి గురయ్యేలా చేస్తారు. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించి తొందరపాటి మీకు మీరే నష్టం చేసుకుంటారు. ఇతరులను గుడ్డిగా నమ్మేస్తారు. ఆ తర్వాత వారే మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోతారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ఆ సూర్య భగవానుడి తేజస్సుతో
ఓర్పుతో మరియు కులదేవత దివ్య బలంతో మానసికంగా ఒక ఉక్కు కోటలాగా మారడం అత్యంత అవసరం. మూడవది స్పష్టమైన అవగాహన, చేయవలసిన మరియు చేయకూడని పనుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం. ఈ రోజు మరియు రాబోయే 24 గంటల్లో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది. ఎన్నో అవకాశాలు మీ తలుపు తడతాయి. అయితే వాటిలో ఒకే ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్న మీ జీవితం క్షణాల్లో తలకిందులై నరకంలా మారే ప్రమాదం కూడా పోచి ఉంది. మీ అతిపెద్ద బలహీనతనే మీ బలంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. మీ బలహీనత ఏమిటంటే మీరు మానసికంగా చాలా ఆవేశపరులైన, లోపల చాలా సున్నితమైన వారు, చాలా మెత్తటి మనసు కలవారు. లోపల ఎంత బాధ ఉన్నా బయటికి ధైర్యంగా కనిపిస్తూ అందరి శ్రేయస్సు కోరేవారు, ఎల్లప్పుడూ ఇతరుల కోసం ముందుండి పోరాడేవారు, అందరినీ వెంటనే మీ సొంత వారిలా భావించి నమ్మేస్తారు. ప్రజలు మీ నిక్కచ్చిదనాన్ని, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటారు. కానీ ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు సూర్య భగవానుడి శక్తితో మరియు కులదేవత రక్షణతో మానసికంగా ఉక్కులా మారాల్సిన సమయం వచ్చింది. గడిచిన సంవత్సరంలో ఎంతమంది మీ నమ్మకాన్ని కాలరాశారో ఒకసారి గుర్తు చేసుకోండి. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఎంతమంది మిమ్మల్ని వాడుకున్నారో ఆలోచించండి. కానీ ఇప్పుడు ఆ గత కష్టాలను, ఆ చేదు జ్ఞాపకాలను పూర్తిగా వదిలేసి మీ కళ్ల ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం శూన్యం. ఎవరైనా మిమ్మల్ని నమ్మకద్రోహం చేశారా? వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారిని ఆ సూర్య భగవానుడికి మరియు మీ కులదేవతకే వదిలేయండి. కాలమే వారికి సరైన బుద్ధి చెప్తుంది. గడిచిపోయిన సమయం ఎలాగో తిరిగి రాదు. కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవండి. మొదట ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకోండి. స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని, మీ కులదేవత అమ్మవారిని మనసారా ధ్యానించండి. ఒక చిన్న దీపం వెలిగించి హారతి ఇవ్వండి. వారి నామాన్ని, ముఖ్యంగా సూర్య అష్టకాన్ని లేదా మీ కులదేవత మూల మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఓపికగా మీ సమయం కోసం, మీ వంతు కోసం వేచి చూడండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, జీవితం కూడా అంతే. ప్రతి ఒక్కరికి వారి అవకాశం వస్తుంది. మేషరాశి వారైన మీకు కూడా ఒక సమయం రానే వచ్చింది. కాబట్టి అనవసరంగా భయపడవలసిన పని లేదు, ఆందోళన చెందవలసిన అవసరం అంతకన్నా లేదు. మీ వంతు రాకుండా పోదు. మీరు కూడా విజేతగా నిలుస్తారు. సమాజంలో తల ఎత్తుకొని తిరుగుతారు. కేవలం కాస్త ఓపిక, సహనం, భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం చాలా అవసరం. ఈ రోజు మరియు మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద విజయాన్ని అందుకుంటారు. ఎందుకంటే ఈ రోజున ఏర్పడుతున్న ప్రత్యేక నక్షత్ర మండల కాలచక్ర గ్రహస్థితిగతులు మేషరాశి వారికి అత్యంత అనుకూలకంగా మారుతున్నాయి. నక్షత్ర మండలంలో మీ రాశికి చెందిన అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు అనుకూలత అద్భుతంగా పెరుగుతుంది. మీ రాశిపతి కుజుడు మీకు శుభాన్ని కలిగించే కేంద్ర స్థానంలో బలపడుతున్నారు. సూర్య భగవానుడి దివ్య తేజస్సు మీ ఆత్మవిశ్వాసాన్ని, కీర్తిని 100 రెట్లు పెంచుతుంది. మీ కులదేవత రక్షణతో ఇంతకాలం మీకు అంతు చీకని సమస్యలను, గందరగోళాన్ని సృష్టించిన రాహు ఇప్పుడు నెమ్మదిగా నిష్క్రియం అవుతున్నాడు. సూర్య భగవానుడి ఆశీస్సులు, మీ కులదేవత అమ్మవారి రక్షణ మీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి. కాబట్టి ఇది ఆలోచనలను ఆచరణలో పెట్టవలసిన సమయం, కలలను నిజం చేసుకోవాల్సిన తరుణం. మేషరాశి వారి ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఒక రాజసం ఉట్టిపడే అందమైన జీవితాన్ని కోరుకుంటారు. మీరు ఇంకా మెరుగ్గా, ఇంకా ఉన్నతంగా, ఇంకా సంతోషంగా జీవించాలని కోరుకోవడం లేదా? ఒకసారి ఆలోచించండి. ఆలోచన నుండే ప్రతి గొప్ప కార్యం ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు దాన్ని సాధించాలని ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటారు. ఎల్లుండి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. మరి స్నేహితులారా, ఈ రోజున రాబోయే 5 పెద్ద శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి శుభవార్త, మీరు ఏదైనా ఒక కొత్త పనిని, కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. సూర్య భగవానుడు మరియు మీ కులదేవత అమ్మవారి అనుగ్రహంతో ఈ పనికి మీకు ఎవరైనా సహాయం అవసరమైతే మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన సన్నిహితుల నుండి మాత్రమే సహాయం తీసుకోండి. బయటి వ్యక్తుల మీద ఆధారపడవద్దు. రెండవ శుభవార్త, కుటుంబంలో, ఇంటిలో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు జరిగే అవకాశం ఉంది. మేషరాశి వారి పట్టుదల వల్ల కొన్నిసార్లు గొడవలు రావచ్చు. కానీ సరిగ్గా అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా మీతో మాట్లాడని దూరంగా ఉన్న ఒక బంధువు నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సూర్యదేవుడి సాక్షిగా మీ కులదేవత దయతో ఆ ఒక ఫోన్ కాల్ తో పాత గొడవలన్నీ సమసిపోయి బంధాలు బలపడతాయి. ఇది మీకు మానసికంగా ఎంతో ఊరటనిస్తుంది. మరి మూడో శుభవార్త, మీరు వివాహం చేసుకున్న వారైతే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టాన్ని తీసుకువచ్చే వ్యక్తి మీ జీవిత భాగస్వామి. అవును, మీరు విన్నది నిజమే. మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం కూడా కలిసి వచ్చి ఇక రాబోయే రోజుల్లో మీ కులదేవత కృపతో మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేర్చగలదు. ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా ఉంచండి. మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనం
భోజనాన్ని ప్రేమతో వండి పెట్టండి. దీని వల్ల మీకు గృహలక్ష్మి రూపమైన మీ కులదేవత ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి. 4వ శుభవార్త, మీ మనసులో ఏదైనా ధార్మిక యాత్రకు అనగా పుణ్యక్షేత్రానికి వెళ్లాలని బలమైన కోరిక ఎప్పటి నుండో అది నెరవేరే సమయం వచ్చింది. ఈ సమయంలో ఏదో ఒక ప్రత్యేక సమయంలో మీరు ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి, ముఖ్యంగా సూర్య భగవానుడి దివ్య క్షేత్రానికి లేదా మీ కులదేవత అమ్మవారి పరమ పవిత్ర శక్తి పీఠానికి వెళ్లే అదృశ్య అవకాశం మీకు లభిస్తుంది. ఆ దైవ దర్శనం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్నిస్తుంది. ఇప్పుడు 5వ శుభవార్త, ఇది వ్యాపార ఉద్యోగ రంగానికి సంబంధించింది. ఈ రోజున సూర్య ప్రభావంతో మీ స్వభావంలో ఒక కొత్తదనం, ఒక పరిపక్వత కనిపిస్తుంది. మీరు విషయాలను గతంలో కంటే చాలా స్పష్టంగా లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. మరి మీరు ప్రజల్లో కూడా ఒక కొత్త రకమైన రూపాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. ప్రజలు మీ మాటల్లో తీవ్రతను, నిజాయితీని అనుభూతి చెందుతారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త గౌరవాన్ని ఇస్తుంది. కొంచెం శారీరకంగా కష్టపడవలసి ఉంటుంది, కానీ సూర్య భగవానుడు మరియు మీ కులదేవత సాక్షిగా ఈ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. మరియు స్నేహితులారా, పని ఒత్తిడి వల్ల కొంచెం అలసట తప్పకుండా అనిపించవచ్చు. దాని వల్ల కొన్నిసార్లు చిరాకు లేదా మేషరాశి వారికి ఉండే సహజమైన తొందరపాటు, కోపం కూడా రావచ్చు. మీరు మీ ఒత్తిడి ప్రభావాన్ని మీ సన్నిహితులపై లేదా మీ పిల్లలపై కూడా చూపించే ప్రమాదం ఉంది, కానీ దయచేసి ఆ తప్పు చేయకండి. శరీరం అలసిపోయినట్టు అనిపిస్తే కాసేపు పని ఆపి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, కానీ మీ కోపాన్ని ఇతరులపై ప్రదర్శించవద్దు. ఈ సమయంలో కొత్త వారితో పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో ఎవరి నుండి అయినా అప్పు తీసుకోవడం మీకు పెద్ద భారంగా మారవచ్చు. మరి ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా నిరూపించబడవచ్చు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఎవరి నుండి అప్పు తీసుకోవడం కానీ ఎవరికి అప్పు ఇవ్వడం కానీ, ఈ రెండింటికి దూరంగా ఉండండి. అనగా ఎవరి ఇంట్లోనైనా పెళ్లి ఉందని కేవలం గొప్ప కోసం అప్పు చేసి ఖరీదైన బట్టలు లేదా నగలు కొనుగోలు చేస్తే మేషరాశి వారి ఆత్మగౌరవం, ఆడంబర ప్రియత్వం వల్ల మీ ప్రవర్తన రాబోయే రోజుల్లో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. అప్పు చేసి మీ ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం మీకు తీర్చలేని సమస్యను తెచ్చిపెట్టవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు తీసుకున్న అప్పును అంత సులభంగా తిరిగి చెల్లించలేరు. మరో ముఖ్యమైన విషయం, ఈ రోజున మీ విలువైన వస్తువులు ఎవరి చేతిలోని పెట్టవద్దు. అది మీ బంగారు నగలు కావచ్చు, మీ వాహనం కావచ్చు, లేదా ఏదైనా విలువైన వస్తువు కావచ్చు. ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వవద్దు. వారి వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నష్టం పూర్తిగా మీకే జరుగుతుంది. జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి, కానీ కొన్ని చాలా సరళంగా సాఫీగా ఉంటాయి, కొన్ని చాలా గందరగోళంగా ముళ్లబాటలో ఉంటాయి. అలాంటి గందరగోళ మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ విలువైన వస్తువులు ఇతరులకు అప్పగించడం పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. ఆ మార్గంలో గుంతలు, కష్టాలు ఉంటాయి. వాటికి దూరంగా ఉండడమే తెలివైన పని. ఈ రోజున మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి మీకు ఇప్పటి వరకు పూర్తిగా అపరిచితుడు కావచ్చు, లేదా కేవలం పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు. వారితో మీకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక సంబంధం ఉండకపోవచ్చు. వారి రాకతో మీ జీవితంలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించినట్లుగా మీరు అనుభూతి చెందుతారు. ఎన్నాళ్లు మీ జీవితంలో ఉన్న ఏదో ఒక వెలితి ఇప్పుడు నిండినట్లు అనిపిస్తుంది, కానీ ఇక్కడే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కేవలం ప్రారంభ దశ మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఇదే వ్యక్తి నెమ్మదిగా మీకు ఒక భారంగా మారవచ్చు. మీ భావోద్వేగాలను, మీ మంచితనాన్ని తనకు అనుకూలంగా వాడుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తిని మీ జీవితంలోకి పూర్తిగా అనుమతించే ముందు 100 సార్లు ఆలోచించండి. మేషరాశి వారి ప్రధాన లక్షణం ఎప్పుడు వేగంగా ముందుకు దూకడం. దీనివల్ల ఈ రోజుల్లో మీ మనసులో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది సరైన మార్గం, ఏది తప్పు మార్గం అని మీకు అర్థం కాక అయోమయంలో పడవచ్చు. మీరు కొంచెం గందరగోళంగా ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉండవచ్చు. ఈ గందరగోళంలో పడి ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా విషయంలో మీకు తీవ్రమైన గందరగోళం ఉంటే, మీకు అత్యంత నమ్మకమైన, మీ శ్రేయస్సును మనస్ఫూర్తిగా కోరే ఒకే ఒక సన్నిహితుడిని లేదా మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి. అందరినీ సలహాలు అడిగి మరింత గందరగోళంలో పడకండి. ఈ రోజున డబ్బు మీ చుట్టూనే తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది, కానీ దాన్ని ఎలా అందుకోవాలో మార్గాలు స్పష్టంగా కనిపించవు. ఈ రోజు మీరు కూర్చున్న చోట కూర్చుంటే ఏమీ జరగదు. మీరే స్వయంగా అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళాలి. కులదేవత అమ్మవారి అనుగ్రహం కలగాలంటే మీ ప్రస్తుతం చేస్తున్న పనిలో మరింత కష్టపడి మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. అదే సమయంలో ఏదైనా కొత్త రంగం గురించి ఆలోచించడం ప్రారంభించండి. కేవలం ఒకే ఒక ఆదాయ వనరుపై ఆధారపడవద్దు. కొత్త మార్గాలు వెతకండి. మీ ఆలోచన పరిధిని విస్తరించండి. ఇప్పుడు మీకు ఒక పచ్చి నిజం చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మీకు మనుషులను సరిగ్గా గుర్తించడంలో తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ఎవరి నిజ స్వరూపం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి. వారి నిజాయితీ ఏమిటో బయటపడుతుంది. ఎవరి గుణగణాలు తెలుసుకోవాలనుకుంటే వారితో కలిసి ఒక పూట భోజనం
ఆలోచన చేయండి, అంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి ఆలోచనలను పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచి ఒక చిన్న రహస్యం చెప్పి చూడండి. నెమ్మదిగా వారి అసలైన మానసికత బయటపడుతుంది. ఇప్పుడు సూర్య భగవానుడి ప్రచండ తేజస్సుకు మీ శత్రువులు నోళ్లు మూతపడే సమయం, వారి పతనం ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చివేయగల ఒక పెద్ద అద్భుతమైన మలుపు రాబోతుంది. మీ అదృష్టమైన పుస్తకంలోని పేజీలలో ఒక సరికొత్త బంగారు అధ్యాయం రాయబడుతుంది. ఇప్పుడు జరగబోయే అద్భుతం బహుశా ఇంతకు ముందు మీ జీవితంలో ఎప్పుడు జరిగి ఉండదు. అవును, మీరు మీ జీవితంలో లెక్కలేనని కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ చీకటి రోజులు ముగిశాయి. కానీ ఈ రోజు వెలుగులోకి రాబోయే సంఘటనలు వింటే మీ మనసు ఆనందంతో, ఆశ్చర్యంతో ఉప్పొంగిపోతుంది. కానీ ఈ విషయాలను ఎవరితోనూ చర్చించకండి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది మరియు పూర్తిగా దైవికమైనది. సూర్య భగవానుడు మరియు మీ కులదేవత అమ్మవారు స్వయంగా న్యాయం చేయబోతున్నారు. ఈ సమయంలో మీకు ఒకేసారి 5 పెద్ద శుభవార్తలు వరుసగా అందబోతున్నాయి. ఆ క్షణాలు మీ జీవితంలో అత్యంత అద్భుతంగా నిలిచిపోతాయి. కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి. నేను చెప్పిన ఆ 3 ముఖ్యమైన జాగ్రత్తలు మీరు విస్మరించినట్లయితే ఈ రాబోయే శుభాలన్నీ కూడా వృధా అయిపోయినట్లే. మేషరాశి వారి జాతకంలో ఈ రోజు ప్రభావంతో ఇప్పుడు ఏర్పడుతున్న ప్రత్యేక శుభయోగాలు, ధన ప్రాప్తికి స్పష్టంగా కనిపిస్తున్న సంకేతాలను మీ సమయం, మీ తలరాత ఇప్పుడు మారబోతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి సమానంగా ఎన్నో వందల రెట్లు ఎక్కువ ఆనందం, విజయం మరియు గౌరవం మీ మార్గంలో ఎదురు చూస్తున్నాయి. మేషరాశి వారైన మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నారు నాకు తెలుసు. మీరు ఒంటరిగా పోరాడారు, మీ ప్రేమైన వారి నుండి నిర్లక్ష్యాన్ని పొందారు. చాలాసార్లు మీ నిశ్శబ్దాన్ని ఒంటరిగా ఒక గదిలో తలుపు వేసుకుని కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సూర్య భగవానుడితో మరియు మీ కులదేవత అమ్మవారితో మీ బాధను చెప్పుకున్నారు. మీ గ్రహాలు ఒక కొత్త దిశలో, మీకు 100% అనుకూలమైన దిశలో తిరగబోతున్నాయని మేము స్పష్టంగా చూడగలం. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే దుఃఖాలు ఎదురయ్యాయి అనే దాని వెనక ఉన్న అసలైన వాస్తవ కారణం కూడా మీరు తెలుసుకుంటారు. మీరు ఈ పూర్తి విశ్లేషణ చివరి వరకు చూస్తే మీరు గడిచిన కష్టకాలాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు శాశ్వత విజయం మరియు మానసిక శాంతి లభిస్తుందో కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మరియు స్నేహితులారా, మీ విజయానికి అడ్డుపడుతున్న 3 రహస్యాల గురించి తెలుసుకుందాం. మొదటిది, మీ నక్షత్రాల్లో, మీ గ్రహస్థితుల్లో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. మేషరాశి వారు అందరినీ తమలాగే నమ్మి మోసపోతారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరి మాటను అంత సులభంగా నమ్మకూడదు. ఈ రోజు మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైనది. కాబట్టి మీ జీవితంలోకైనా నష్టాన్ని తెచ్చే ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మవద్దని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. రెండవది, మీరు ఏ పరిస్థితుల్లోనూ, ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, శనివారం మరియు ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని, మద్యం వంటి వాటిని ముట్టకూడదు. ఇది మీ మేషరాశి జాతకాన్ని సూర్య భగవానుడు మరియు కులదేవత అమ్మవారి అనుగ్రహం కోసం అత్యంత ముఖ్యమైన నియమం. గత కొన్ని సంవత్సరాలుగా మీ కష్టానికి సరైన ఫలితం రాకపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం. మరియు మూడవది, ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క చెడు ప్రభావం. ఒక నిర్దిష్ట అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు పైకి స్నేహితులా నటిస్తూ మీ వెనక మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ రోజున మీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. ఇంత చేరిన మహాయోగం చాలా తక్కువ మంది మాత్రమే లభిస్తుందని నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఈ సువర్ణ అవకాశం మీ జీవితంలోకి వస్తున్నట్లయితే మీరు నిజంగానే ఆ సూర్య భగవానుచే మరియు మీ అమ్మవారైన కులదేవతచే ఎంపిక చేయబడిన అత్యంత అదృష్టవంతులు. మీరు నిజంగానే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ అరుదైన దైవిక శక్తికి ఇంత చేరువయ్యే అవకాశం మీకు లభిస్తుంది. మీ జీవితంలో చాలా సార్లు మీరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. కానీ ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి మీ వెంటే ఉంది. ఆ సూర్య భగవానుడి ప్రకాశవంతమైన కాంతి మరియు అమ్మవారైన కులదేవత రక్షణ ప్రతి అడుగుల్లో మీ ప్రాణాలను కాపాడుతూ మిమ్మల్ని సురక్షితంగా బయటపడేస్తూ వచ్చింది. కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసిన ఇదంతా క్షణంలో మట్టిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయడం. అవును, మీరు జీవితంలో ఒక తప్పును పదే పదే మళ్లీ పునరావృతం చేశారు. దీని వలన మీ జీవితంలో కష్టాలు నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు, ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరుకుంటారు. అవసరమైన వారికి సహాయం చేస్తారు. ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉంటారు. అయినప్పటికీ మీరు మీ వ్యక్తిగత సంతోషకరమైన విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడల్లా మీ జీవితంపై పదే పదే నరదృష్టి పడుతూనే ఉంది. ఈ రోజున మీరు ఒక విషయాన్ని బలంగా మీ మనసులో ముద్రించుకోవాలి. మీ పని పూర్తయ్యే వరకు, మీ చేతిలో విజయం స్పష్టంగా కనిపించే వరకు ఎవరికి మీ ప్రయత్నాల గురించి చిన్న క్లూ కూడా ఇవ్వద్దు. ఇప్పుడు మీ అంతరాత్మలో కలిగే కోరికల గురించి తెలుసుకుందాం. మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ, ఆడుతూ, తమ కుటుంబంతో సరదాగా గడుపుతూ ఉంటారు. మేషరాశి వారైన మీరు మీ సంతోషాలు
అవకాశాల వైపు ఒక అడుగు వేసినప్పుడల్లా ఏదో ఒక సమస్య మీ మార్గాన్ని అడ్డుకుంటుంది. అసలు మీ వైపు నుండి ఏ తప్పు లేకపోయినా మీరు పదే పదే ఎందుకు బాధపడవలసి వస్తుంది? అవును, వారి సాగత్యం, వారి తీయని మాటలు, వారి నటన అంతా కేవలం ఒక ప్రదర్శన మాత్రమే. మీ వెనుక నుండి వారు కేవలం మీ ఓటమి కోసం ప్రార్థిస్తున్నారు. దీనివల్లే మీరు ముందుకు సాగిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇప్పుడు అలాంటి కపట శత్రువులను గుర్తించి వారిని దూరంగా పెట్టవలసిన సమయం వచ్చింది. మీ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. ఈ సూత్రాన్ని పాటిస్తూ భగవంతుడిపై, ఆ సూర్య భగవానుడిపై భారం వేసి మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ కులదేవత అమ్మవారి కృపతో విజయం మీ పాదాలు ముద్దాడుతుంది. ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే అదృశ్య దైవిక శక్తి ఎవరో కాదు, అది మీ కులదేవత అయిన ఆ పరమేశ్వరి అమ్మవారు. అవునండి, మీ కులదేవత అమ్మవారి ఆశీస్సులు మీకు తోడై ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఎవరికి ఉండదు. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక మీ కులదేవత అమ్మవారిని తలుచుకుని ఒక చిన్న దీపం వెలిగించి ఓం కులదేవతయే నమః అని 11 సార్లు జపించండి. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు మీపై ప్రయోగించే ప్రయోగాలు మీ దరిదాపులో కూడా రాలేవు. ఆ కులదేవత రక్షా కవచం మరియు సూర్య భగవానుడి ప్రచండ తేజస్సు మిమ్మల్ని అన్నిటి నుంచి కాపాడుతుంది. సకల ఐశ్వర్యాలు మీ జీవితంలో ఆకర్షిస్తాయి. మరి స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.